గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ 2025కి సంబంధించి న్యూఢిల్లీ కాన్సెప్ట్లోనండి. న్యూఢిల్లీ కాన్సెప్ట్లో 2025కి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే న్యూఢిల్లీ 2025 కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నానండి. అంటే ఇండియా క్యాపిటల్, భారతదేశం యొక్క రాజధాని ఏంటి అంటే ఇక్కడ న్యూఢిల్లీ అని చెప్తాం మనం. ఓకేనా? సో అయితే 2025 సంవత్సరంలో మనకి న్యూఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో ఏ విషయాలు వార్తల్లోకి వచ్చాయో చెప్తాం మనం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనండి. 2025 సంవత్సరం మనకి ఫిబ్రవరి మంత్లో కనుక మనం గమనిస్తే ఇక్కడ మనకి ఢిల్లీ సీఎం అండి, ఢిల్లీలో ఎన్నికలు జరిగాయండి, ఎన్నికలు జరిగాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఢిల్లీ సీఎంగా ఓకేనా సో ఒక మహిళ ముఖ్యమంత్రి అయింది. ఎవరు అంటే ఇక్కడ రేఖా గుప్తా. ఎవరు అంటే ఇక్కడ రేఖా గుప్తా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో ఢిల్లీ ప్రాంతానికి ఇక్కడ ఒక మహిళ ముఖ్యమంత్రిగా అయింది. ఈవిడ ఏ పార్టీ అంటే ఇక్కడ మనకి బీజేపీ అని చెప్తాం. ఏ పార్టీ అంటే బీజేపీ అంటాం. ఓకేనా? సో ఢిల్లీ మాజీ సీఎం ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. ఈసారి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగిందండి. ఓకేనా? సో ఇతను ఏ పార్టీ అంటే ఆప్ అంటాం మనం. ఏ పార్టీ అంటే ఆప్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో అయితే ఢిల్లీ ప్రాంతానికి మనకి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే ఇక్కడ మనకి ఇక్కడ రేఖా గుప్తా అండి. రేఖా గుప్తా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఈవిడ వచ్చేసరికి మనకి ఢిల్లీకి 3వ మహిళా ముఖ్యమంత్రి అని చెప్తాం మనం. 3వ మహిళా ముఖ్యమంత్రి అంటాం మనం. ఓకేనా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు. సో సీఎం. నెక్స్ట్ ఇంకా ఢిల్లీ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 70 సీట్స్ అండి. 70 సీట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 70 సీట్స్ ఇంపార్టెంట్. సో అరవింద్ కేజ్రీవాల్ 3 times ముఖ్యమంత్రి. సో ఇతని తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యారంటే రేఖా గుప్తా అని చెప్తాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకి న్యూఢిల్లీ కాన్సెప్ట్లోనండి. న్యూఢిల్లీ కాన్సెప్ట్లో మనం ఇక్కడ భారత్ మండపం అని ఒక వేదికని మనం తయారు చేసామండి. ఓకేనా? సో భారతదేశంలో మనకి ఏదైనా పెద్ద కాన్ఫరెన్స్లు జరిగినప్పుడు, సమావేశాలు జరిగినప్పుడు కూడా ఓకేనా సో అది పెట్టే వేదిక ఇంపార్టెంట్ అని చెప్పి ఏం చేసామంటే మనం ఇక్కడ భారత్ మండపం అని చెప్పి ఒక సమిట్స్ కాన్ఫరెన్స్ ఒక హోస్ట్ వేదికగా మనం ఇక్కడ తయారు చేసాం. ఎగ్జామ్లో అడుగుతాడు. సో భారత్ మండపం అనేది మనకి ఎక్కడ ఉంది అంటాడు ఎగ్జామ్లో. ఓకేనా? సో ఇంపార్టెంట్ ఏంటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా న్యూఢిల్లీ యొక్క బర్డ్ ఏంటి అంటే ఇక్కడ మనం స్పారో అని చెప్తాం మనం. న్యూఢిల్లీ యొక్క బర్డ్ ఏంటి అంటే మనం ఇక్కడ స్పారోస్ అంటాం మనం. ఓకేనా? సో స్పారో ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇక్కడ భారతదేశంలో అంతరించిపోతున్న జంతువులో కూడా వన్ ఆఫ్ ది యానిమల్గా రీసెంట్గా రెడ్ లిస్ట్ అంటాం, లేదంటే ఎండేంజర్డ్ లిస్ట్ అంటాం మనం. ఓకేనా? సో అందులో చేర్చిన జంతువుని ఏంటి అంటే స్పారో అని చెప్తాం మనం. ఓకేనా? సో మొన్న జరిగిన మార్చ్ 20th మనకి వరల్డ్ స్పారోస్ డే అంటాం మనం. మార్చ్ 20th వరల్డ్ స్పారోస్ డే సందర్భంగా ఓకేనా సో స్పారో అనేది మనకి ఇక్కడ ఎండేంజర్డ్ స్పీషీస్గా గుర్తించారు. ఓకేనండి? సో ఎగ్జామ్లో మనకి ఇలా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం న్యూఢిల్లీ కాన్సెప్ట్లో మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలండి. ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి న్యూఢిల్లీలో ఓకేనండి సోలార్ అసెంబ్లీ అంటాం మనం. ఏమంటామంటే భారతదేశంలోనే సోలార్ అసెంబ్లీ అంటాం మనం. ఓకేనా? సో న్యూఢిల్లీకి ఉన్న అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ అసెంబ్లీ పూర్తిగా సౌరశక్తితో ఓకేనా సో సౌర శక్తితో నడుస్తున్న మొట్టమొదటి అసెంబ్లీ, దేశంలోనే మొట్టమొదటి అసెంబ్లీ. ఓకేనా? సో ఫస్ట్ సోలార్ అసెంబ్లీ ఇన్ ఇండియా. ఓకేనా? సో ఫస్ట్ సోలార్ అసెంబ్లీ ఇన్ ఇండియా ఏమంటామంటే ఇక్కడ మనం ఇక్కడ న్యూఢిల్లీ అంటాం మనం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో భారతదేశంలో ఏ అసెంబ్లీ కూడా సౌరశక్తి నడడం లేదు. ఓకేనా? సో ఫస్ట్ సోలార్ అసెంబ్లీ ఎక్కడ అంటే మన ఇండియాలో న్యూఢిల్లీ అని చెప్తాం మనం. ఓకేనా? ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ పిక్చర్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక సమిట్ అండి. ఆ సమిట్ ఏంటి అంటే BIRC అంటాం మనం. ఓకేనా? సమిట్ రీసెంట్గా మనకి ఇక్కడ September 28th, 29th డేట్స్లో మనకి ఇక్కడ న్యూఢిల్లీలో జరగడం జరిగింది. సో సమిట్ పేరు ఏంటి అంటే BIRC అంటాం మనం. BIRC. ఓకేనా? సో BIRC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్. ఓకేనా? సో భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ అంటాం మనం. BIRC అంటాం మనం. ఓకేనా? సో భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ అండి. ఈ సమిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఓకేనా? సో అయితే ఈ BIRC సమిట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ రైస్ కనిపిస్తుంది కదా, ఈ రైస్లో భారతదేశం యొక్క స్థానం మనం కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పొజిషన్లోకి వచ్చాం. ఓవరాల్గా ప్రపంచంలోనే కంపేర్ చేసుకుంటే మనం ఇక్కడ రైస్లో ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఓకేనా? సో ఇండియా మనకి ఇక్కడ భారతదేశం ఇక్కడ 177 అండి. ఓకే, ఇండియా ఇక్కడ
177 మిలియన్ టన్స్, ఓకేనా, 177 మిలియన్ టన్స్ ప్రొడక్షన్తో మనం ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన తర్వాత సెకండ్ పొజిషన్ ఎవరంటే ఇక్కడ మనకి చైనా అని చెప్తాం మనం. సెకండ్ పొజిషన్ ఎవరంటే ఇక్కడ మనకి చైనా అంటాం మనం, ఓకేనా. సో రైస్ సదస్సు భారతదేశంలో జరిగింది. ఈ రైస్ సదస్సులో ఇండియాని ఫస్ట్ పొజిషన్ డిక్లేర్ చేస్తాం మనం. సో ఎంత ప్రొడ్యూస్ చేస్తామంటే ఇక్కడ మనకి 177 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ సెకండ్ పొజిషన్, సెకండ్ కంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ చైనా అని చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. సో నెక్స్ట్ ఇంకా మనకి భారతదేశంలోనే రైస్ పండించే రాష్ట్రంలో మొదటి రాష్ట్రం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ అంటాం మనం, ఓకేనా. సో ఫస్ట్ స్టేట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటాం మనం, ఓకేనండి. సో రైస్ సమ్మిట్ ఇక్కడ ఇండియాలో జరగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ గమనిస్తేనండి ఇంకొక సమ్మిట్ కూడా న్యూఢిల్లీలో జరగడం జరిగిందండి, ఓకేనా. సో ఇంకో సమ్మిట్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్ అంటాం. ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్, ఓకేనా. ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్ అంటాం, ఓకేనా. సో ఒక రకంగా ఇది చెప్పాలంటే ఆహార సదస్సు అని చెప్తాం మనం. ఏమంటామంటే ఇక్కడ ఆహార సదస్సు అంటాం. అయితే ఈ ఆహార సదస్సు కూడా మన న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగింది. న్యూఢిల్లీలో ఇక్కడ మనకి ఇక్కడ భారత్ మండపం, వేదిక చెప్పాను కదా ఇందాక నేను మీకు, ఓకేనా. సో భారత్ మండపంలో జరిగింది, ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్ అనేది మనకి ఇక్కడ భారత్ మండపంలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సమ్మిట్లో ఇండియాని మళ్ళీ మనం ఇక్కడ మూడు విషయాల్లో మనం ఇక్కడ ఫస్ట్ పొజిషన్గా డిక్లేర్ చేస్తాం, ఓకేనా. సో ఆ మూడు ఏంటంటే ఇక్కడ మనకి ఇండియా ఆనియన్స్లో ఫస్ట్ పొజిషన్ అండి, సెకండ్ తృణధాన్యాలు పల్సెస్లో ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మిల్క్ అండి, మిల్క్లో ఫస్ట్ పొజిషన్, ఓకేనా. సో రైస్తో పాటు ఇండియా ఆనియన్స్ కానీ పల్సెస్ కానీ మిల్క్ కానీ ఈ మూడిట్లో కూడా భారతదేశం మనకి మొదటి స్థానంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. సో ఇందాక నేను ఆల్రెడీ ఏం చెప్పాను ఇక్కడ BIRC రైస్ సమ్మిట్ చెప్పాను. సెకండ్ ఇంకోటి ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్ కూడా చెప్పాను. హోస్ట్ ఎక్కడ అంటే మనకి ఇక్కడ న్యూఢిల్లీ అని చెప్తాం మనం, ఓకేనా. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ గమనిస్తే ఏషియాలోనే మొట్టమొదటి ఉమెన్ బస్ డిపో, ఓకేనా. ఏషియాలోనే మొట్టమొదటి ఉమెన్ బస్ డిపో, ఓకేనండి. సో ఫస్ట్ ఉమెన్ బస్ డిపో అంటే ఆ బస్ డిపోలో మొత్తం అందరూ కూడా మహిళలే ఉంటారండి. సో డ్రైవర్ కానీ లేకపోతే కండక్టర్ కానీ లేకపోతే అక్కడ వర్కింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా మనకి ఇక్కడ మహిళలే ఉంటారు, ఓకేనండి. సో అయితే ఫస్ట్ ఉమెన్ బస్ డిపో మనం ఇక్కడ న్యూఢిల్లీలో మనకి ఇక్కడ సరోజినీ నగర్ అంటామండి మనం, ఓకేనా. సో సరోజినీ నగర్ బస్ డిపో అని చెప్తాం మనం. ఇది ఏషియాలోనే ఫస్ట్ ఉమెన్ బస్ డిపో, ఫస్ట్ ఉమెన్ బస్ డిపో అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. సో ఫస్ట్ ఉమెన్ బస్ డిపో ఎక్కడ అంటే మనకి ఇక్కడ సరోజినీ నగర్ అని చెప్తాం మనం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ ఉమెన్ బస్ డిపో యొక్క పేరు మార్చారండి, సరోజినీ నగర్ బస్ డిపోకి ఏం పెట్టారంటే ఇక్కడ మనకి సఖీ బస్ డిపో అని పెట్టారు. ఏం పెట్టారంటే సఖీ బస్ డిపో అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. ఎక్కడ ఉంది అంటే ఇక్కడ న్యూఢిల్లీ, ఓకేనండి. సో సోలార్ అసెంబ్లీ న్యూఢిల్లీ, నెక్స్ట్ ఉమెన్ బస్ డిపో కూడా మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. సో ఇటువంటి విషయాలు న్యూఢిల్లీ కాన్సెప్ట్లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంది. సో కన్ఫామ్గా ఇవి మనం చూసుకోవాలి, ఓకేనండి. సో న్యూఢిల్లీ భారత్ మండపం, న్యూఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా, సోలార్ అసెంబ్లీ, నెక్స్ట్ ఇంకా ఉమెన్ బస్ డిపో, BIRC సమిట్, నెక్స్ట్ ఇంకొకటి ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ సమిట్. ఇవి కూడా ఎక్కడ జరిగాయంటే మనకి ఇక్కడ న్యూఢిల్లీ, ఓకేనా. నెక్స్ట్ ఇంకా న్యూఢిల్లీ మనకి బర్డ్ ఏంటి అంటే ఇక్కడ మనం స్పారోస్ అని చెప్తాం మనం, స్పారోస్ అంటాం మనం, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా రీసెంట్గా 2 days బ్యాక్ కూడా న్యూఢిల్లీలో మనకి ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. సో ఎగ్జామ్ ఫార్మాట్లో మన క్వశ్చన్స్ ఏవైనా మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంది, ఓకేనండి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. సో ఖచ్చితంగా మనం ఇక్కడ చూసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా మనకి పొల్యూషన్ అండి, పొల్యూటెడ్ సిటీగా కూడా మనం ఇక్కడ న్యూఢిల్లీగా మనం తీసుకోవచ్చు ఇక్కడ భారతదేశంలో. సో కాలుష్యం ఎక్కువ నగరాన్ని కూడా మనం ఏమంటాం అంటే ఇక్కడ మనకి ఇక్కడ న్యూఢిల్లీ అంటాం మనం, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.